మీలో ఎంతమందికి సొరకాయ గారెలు అంటే ఇష్టం? కప్పు సొరకాయ తురుముతో ఎన్నో గారెలు చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ గా పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకి బాగా నచ్చేస్తాయి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా సాస్ లో ముంచుకొని తింటే ఎన్నైనా తినేస్తారండోయ్. మరి వీటి కోసం 2 స్పూన్లు పచ్చిశనగపప్పుని గంట వరకు నానపెట్టేసుకోండి. లేత సొరకాయ తీసుకొని పైన చెక్కంతా తీసేసి లోపల గుజ్జుపాటు తీసి ఈ విధంగా తురిమేసుకొని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్య పిండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకుతో పాటు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి సొరకాయ తురుము వేసేసి బాగా కలిపేసుకోవాలి. సొరకాయ తురుములోనే మనకి నీరు ఉంటుంది కాబట్టి అవసరమైతే కొంచెం లైట్ గా నీరు జల్లుకొని ఈ విధంగా పిండి మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకోండి. గారెల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్ మీద బాగా కాకిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి గారెలు వేసేసుకొని దోరగా వేయించేసుకొని ప్లేట్లోకి తీసుకొని సాస్ లో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.